రసానికి నేను పెట్టుకుంటున్నానండి గిన్నె. రసానికి కొంచెం వాటర్ పోసుకున్నాను. కొంచెం చింతపండు వేస్తున్నాను, నిమ్మకాయ సైజు చింతపండు, 2 టమాటా. ఈ మగరగనిద్దామండి. మరిగిన తర్వాత మనం రసం పెట్టుకుందాం. ఇందాక రసం పెట్టాను కదండి, అవన్నీ వేయించుకొని ఉడకబెట్టుకున్నాను కదా టమాటా చింతపండు. ఇప్పుడు దీన్ని రసం పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. రసంలో ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా మరి ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ పెడితే అది కాగనిద్దాము. ఇది రసం పెట్టుకొని నేను ఈ విధంగా టమాటా చింతపండు ఈ విధంగా కలుపుకున్నాను. నేను పై కొంచెం పిప్పి లాంటిది ఇది ఉంటుంది కదా చింతపండుది, అది తీసేస్తున్నాను. ఇది తీసేస్తాను పిండి. కొందరు ఇలాగే వేసుకుంటారు, ఏది చెత్తగా ఉంటుంది అనేసి టమాటాది తీసేద్దాం మనము. నూనె కాగిందండి. ఆనియన్స్ కొంచెం ఇదిగో 1/2 వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం ఆగనిద్దాము. ఉల్లిగడ్డ అయింది. మనం ఈ టమాటాని చింతపండు హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇది ఎత్తేసి దీంట్లో వేసేద్దాము. కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఇది మరగనిద్దాము. సరిపోతుందండి, ఈ పులుసు సరిపోతుంది మనకి. ఇది జీలకర్ర అండి. జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూను మిరియాలు, బాగా 4 దంచుకుందాం మనం రోట్లో వేసేసి. ఇదండి మిరియాలు జీలకర్ర మెత్తగా మెదిగింది. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయ వేసేసుకుందాము. వెల్లుల్లిపాయ కూడా వేసి దంచునిద్దాము మెత్తగా. మనకి పులుసు మరుగుతుంది కదండి, సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది మరిగేటప్పుడే మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఈ విధంగా మజ్జిగ ఒక్క కరివేపాకు రెమ్మ ఈ విధంగా మజ్జిగ చుంచుకొని ఇట్లాగా కొమ్మ ఆకు వేసేస్తే బాగుంటుందండి. ఆ విధంగా వేసాను. మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ, ఆ పౌడర్ కూడా వేసేద్దాం దీంట్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి మిరియాల రసం. జలుబు చేసినా, కొంచెం మనకేమన్నా దగ్గు జలుబు లాగా ఉన్నా కూడా ఇది రసం పెట్టుకొని ఉట్టి తాగినా కూడా చాలా మనకు హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఎందుకంటే నేను మిరియాలు వేసాం కాబట్టి నేనేం కారం వేయలేదండి. కారం వేయలేదు. ఆ మిరియాలే నాకు కారం సరిపోద్ది. పిల్లలకి గ్లాసులతో దాపినా తాగుతారండి. ఇది అంత మంట ఏమి ఉండదు. బాగా మరగనిద్దామండి కాసేపు.
అంటున్నానని కాదండి, ఎంత స్మెల్ వస్తుందో, ఎంత మంచి వాసన వస్తుందండి, అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ చల్లకడ కాలం కదండి, అటు ఇటు మనం తిరిగి మంచులో తిరిగి వచ్చినప్పటికీ ఈ రసం కానీ 2 డేస్కి 2 వారానికి ఒకసారి పెట్టుకొని తాగినా కూడా ఎంత అంటే అంత మంచిదండి. ఇది మిరియాల రసం అని బాగుంటే టమాటా వేసుకొని అట్లా బాయిల్ చేసుకొని అట్లా కలిపేసుకున్న బాగుంటుంది. మనకి ఇంకా అయిపోయింది, దించేసేద్దాం ఇది అండి. ఈరోజు నేను మిరియాల రసము చికెన్ ఫ్రై చేశానండి. వేడివేడిగా మిరియాల రసం వేడన్నంలో వేసుకొని చికెన్ ఫ్రై తింటుంటే జలుబు గిలుబు దెబ్బకు వదిలిపోద్దండి, మనకేమీ ఉండదు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, మిరియాలు జీలకర్ర, చింతపండు ఒక టమాటా 2 టమాటాలు వేసాను కదండి, ఇంకా ఆడితే సరిపోతుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఓకేనండి, చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి. ఓకే, బాయ్.